హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా గైస్. ఈరోజు నేను కష్టపడిన కష్టానికి ప్రతిఫలము ఈరోజు నెరవేరింది. మా స్లాప్ అయిపోయింది. చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేనైతే ఎన్ని విధాలుగా కష్టపడ్డానంటే అసలు ఎండకు తిరిగి మొగదిక్కు లేని సంసారం అంటే ఎట్లుంటుందో నిజంగానే నేను అనుభవిస్తూనే ఉన్నాను. ప్రతి చిన్నదానికి నేనే పోయి తెచ్చుకోవాలా, ప్రతి చిన్నది నేనే చేసుకోవాలా. ఎంత కష్టపడినానో తెలుసా అసలు. ఏ దానికి బయటకు పోవాలన్నా కానీ ఇంట్లో అట్లనే ఇదట్లనే. ఇంట్లో చూస్తే ఇంట్లో పిల్లలు స్కూల్ లేదు కాబట్టి పిల్లలు అయితే నాకు ఎంత సహాయం చేసినారంటే నా పిల్లలు చాలా వరకు సహాయం చేసినారు ఫ్రెండ్స్. నిజంగా నేనైతే దీంట్లో చాలా సంతోషపడతాను. నా కూతురు నేను బయటికి వెళ్ళి గడకారులోకి ఏమైనా తేవాలంటే పోయి గంటలు పోయి తీసుకొచ్చుకోవడానికి పోయినా కానీ ఇంట్లో వంట చేసి అన్నం చేసి పప్పు చేసి ఆ పిల్లకు రాదు కానీ ట్రై చేసింది. మా అమ్మ వచ్చి మళ్ళీ చేసుకోలేదు కదా అని ఎంత కష్టపడి నా కోసం సహాయం చేసింది. నా కొడుకు అట్లే చూసినారు కదా, గోడ మీద అట్నే సింగిల్ గోడ మీద అంత పిల్లోడు నీళ్ళు కొట్టినాడు. నా కూతురు వల్ల నాకు వల్ల కాలేదు, నా కొడుకు వల్లనే మాత్రమే సాధ్యమైంది. అలాగే మా అక్క అయితేనేమి, మా పెద్దక్క అయితేనేమి, మా పెద్దక్క కొడుకు అయితేనేమి, మా అమ్మ అయితేనేమి, మా అన్న వదిన, మా అన్ననేలే మా వదిన సరిగా రాలేదు. మా అన్న ఎంత మాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు. అలాగే మా అమ్మ చుట్టాల నుంచి మా బావ అయితేనేమి అసలుకు ఎంతవరకు నాకు సహాయం చేసినారంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా వరకు సహాయం చేసినారు. ప్రతి విషయంలో నాకు తోడుండి మేము ఉండామని ముందుకు నడిపించినారు ఫ్రెండ్స్. ఏదైనా కానీ వాళ్ళు పెట్టకున్న మాట సహాయమైనా చాలు ఫ్రెండ్స్. నిజంగానే చెప్తున్నాను. పెట్టడం అంటూ పెడుతున్నారులేండి. ఇప్పటి వరకు నాకు ఇంతవరకు ఖర్చు అయినది 2 లక్షలు అప్పయింది. నా దగ్గర అంతూ ఇంత ఉండేది పెట్టినాను. నా దగ్గర ఉండేది కాకుండా నాకు అప్పు అయినది 2 లక్షలు అప్పు అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు దారి తీస్తుందో తెలీదు. 2 లక్షలు అప్పు చేసినాను ఇంతవరకు. నా పిల్లలకి నేనున్నంత వరకు నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, నా పిల్లలు కూడా ఉండాలా ఇలాగే అని పెట్టి నేను ఈ విధంగా చేసినాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లల కోసమే కదా ఏది కష్టపడినా కానీ ప్రతి విషయాన్ని. చాలామంది అంటున్నారు నీ పిల్లల్ని నీలాగా తయారు చేయకు అని. నా పిల్లలు నాలాగానే తయారు కావాలా. ఎందుకంటే దాంట్లో నేను నిజంగా చెప్తున్నాను, నా పిల్లలు నాలాగే ఎందుకు తయారు కావాలంటున్నానంటే నేను ఒకరిని కింద బానిస బతకను. నేను మొగోని లెక్క నా పిల్లలను సాక్కుంటున్నాను. నా పిల్లలు కూడా సేమ్ ఇలాగే బతకాలని నేను కోరుకుంటాను. పౌరుషంగా బతకాలా, ఒకరిని కింద పడి బతకకూడదు. మన భవిష్యత్ మన కాళ్ళ మీదనే మనం దిద్దుకోవాలా అని నిరూపిస్తాను. అల్లరిగా ఆటపాటలతో చిల్లరగా తిరిగే బిహేవియర్ కాదు నాది. నా పిల్లలు కూడా సేమ్ నా క్యారెక్టర్ రావాలని నేను కోరుకుంటాను. మీరు అంటున్నారు కదా నీ పిల్లల్ని ఇలాగా తయారు చేయకని, నా పిల్లలు నాలాగా తయారు కావాలా. అందులో నా పిల్లల రూపంలో నీకు వినిపిస్తాను, విను ఫ్రెండ్స్ ఒకసారి. నిజంగా చెప్తున్నాను, నా బిడ్డనే చెప్తుంది. ఎలా పెరగాలో ఎలా ఉండాలో నా కూతురే చెప్తుంది. నేను చెప్పేదానికన్నా నా కూతురే చెప్తుంది. చెప్పుమా ఒకసారి చెప్పు. మా అమ్మలాగా ఉండకు అని అనేవాళ్ళు కదా, చెప్పుమా. బ్యాక్ పెట్టుకో కెమెరా.